సర్వీసు ఇక్కడ చాలా కాలం చేసినందుకు నేను ఇక్కడ సర్వీస్ను మర్చిపోలేను. నేను 2003లో మీ పెద్ద కడుపూరు హై స్కూల్లో అడుగు పెట్టడం జరిగింది. 2003లో ఈ పెద్ద కడుపూరులో వచ్చి మరి నేను 2009లో ఆగస్టులో ఇక్కడి నుంచి బదిలీపై ఎమ్మిగనూరుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరందరూ చాలామంది నా దగ్గర చెడ్డీలు వేసుకొని చదువుకున్న వాళ్ళే ఉన్నారు. విజయలక్ష్మి మమత చాలా డౌట్లు అడిగేవాళ్ళు నా దగ్గర వచ్చి. వీరేష్ వాడు కూడా ఎక్కువ డౌట్లు అడిగేవాడు. ఇంకా వీరేష్ ఎక్కువ అల్లరి చేసేవాడు, మనకి బాగా కొట్టేవాడిని. 10th క్లాస్లో వీరేష్ ఉన్నప్పుడు అప్పుడు ఒక సెక్షన్లో మీరు 112 మంది 120 మంది ఉన్నారు. మీ పేపర్లు దిద్దేకి మరి నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ చూసుకోవడానికి చాలా ఇబ్బంది పడినా. నేను 2 డ్యూటీలు కదా, హెడ్ మాస్టర్ డ్యూటీ మరి లెక్కల టీచర్ డ్యూటీ. మీ ఊర్లో నేను వచ్చేటప్పుడు ఎమ్మిగనూరు టు వయా దొడ్డి మేకల పెద్ద కడుపూరు బస్సు లేకుండేది. నేను ఎంతో తిప్పలు పడి ఆటోలో కమ్మలదిన్ని వరకు వచ్చి, కమ్మలదిన్నిలో ఆటోలో 9-10 మందికి చిన్న ఆటోలే దూరిచ్చేటోడు. నేను అట్లే దాని మీద పలక మీద కూర్చుని వచ్చి రైట్ టైంలో బస్సు పోయేది. కమ్మలదిన్ని టు పెద్ద కడుపూరు బస్సు ఉండేది. ఆ బస్సుకి బలి వేసిన తర్వాత ఆ బస్సు 5 పైన వచ్చేది. అప్పుడు మేము 6 వరకు ఎమ్మిగనూరులో ఉండేవాడిని. మీ ఊరికి వచ్చినప్పుడు ఏమప్పా ఎంత బస్సు రూట్ లేని ప్లేస్లో వచ్చినా కదా అనుకున్నా. నేను గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్లో నుంచి ఇక్కడ బదిలీ అయ్యి వచ్చిన. 2000లో నేను మొట్టమొదట స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గవర్నమెంట్ బాయ్స్ హై స్కూల్ ఎమ్మిగనూరు వాళ్ళకి చదువు చెప్పడం జరిగింది. నాది నేటివ్ ప్లేస్ అయితే ఆదోని. నేను నా విద్యాభ్యాసం డిగ్రీ వరకు 1వ తరగతి నుంచి ఆదోనిలోనే జరగడం జరిగింది. గవర్నమెంట్లోనే అంతా నా చదువు అంతా. తర్వాత నేను ఎమ్మిగనూరులో స్కూల్ అసిస్టెంట్గా 2000లో పోయి మరి 2003లో అక్కడ పిల్లలు తగ్గినారని నాకు రేషనలైజేషన్ అని చెప్పి దాంట్లో బదిలీ ద్వారా ఈ స్కూల్కి బలవంతంగా దొబ్బడం జరిగింది. ఆ బస్సు రూట్ లేకున్నా కూడా ఏమప్పా బస్సు రూట్ లేని ప్లేస్లో వచ్చి పడినా నేను అనుకుని, అదేవిధంగా నేను అప్పుడు నాకు 34 ఏళ్ళ వయసు నాకు ఈ స్కూల్లో అడుగు పెట్టేటప్పుడు. అప్పుడు యూత్ కదా మనము, అప్పుడు స్టాండింగ్ అయినా వచ్చేవాడిని నేను ఆటోలో. తర్వాత మరి ఎమ్మిగనూరుకి ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. తర్వాత మాధవరం చిప్పగిరి హై స్కూల్ పోవడం జరిగింది. మా పిల్లలు అనంతపూర్లో చదువుతున్నారని చిప్పగిరి హై స్కూల్ నుంచి మరి హెడ్ మాస్టర్గా మాధవరం హై స్కూల్ పోయినా 2019లో. అక్కడ 4 ఏళ్ళు పూర్తి చేసుకుని మరి గుంతకల్కి దగ్గరలో చిప్పగిరి అని ఉంది, ఒక 7 కిలోమీటర్ల దూరంలో. నాకు రావడానికి పోవడానికి కన్వీనియంట్ ఉంటుంది అని చెప్పి మరి నేను చిప్పగిరికి బదిలీ కావడం జరిగింది. నాకు ఎమ్మిగనూరులో ప్లేస్ దొరకలేదు కాబట్టి చిప్పగిరి హై స్కూల్లో పోయినా. మాధవరం హై స్కూల్ నుంచి హెడ్ మాస్టర్గా చిప్పగిరి హై స్కూల్ పోయినాను. ప్రస్తుతం కూడా అక్కడ నేను హెడ్ మాస్టర్గానే కొనసాగుతున్నాను. మరియు అక్కడ MEO2 చనిపోయినాడు ఒక 2 ఏళ్ల క్రితం. చనిపోతే నాకు MEO2గా కూడా ఇన్ఛార్జ్ పెట్టినారు. అక్కడ కూడా డబల్ డ్యూటీ చేస్తారు. ఒక 4 నెలలు నేను హెడ్ మాస్టర్ హై స్కూల్లో మరి MEO2 విధులు. సాయంత్రం నేను ఇంటికి పోతే నాకు తలకాయ నొప్పి వచ్చేది 2 డ్యూటీలకి. ఇప్పుడు MEO2 వేరే వాళ్ళు వచ్చినారు ఇన్ఛార్జ్, నేను వదిలేస్తున్నాను. హై స్కూల్ హెడ్ మాస్టరు మరియు MEO2 అంటే నాకు చాలా తిప్పలవుతుంది. 660 మంది పిల్లలు ఉన్నారు. అంతమంది పిల్లలతో పెద్ద స్టాఫ్, మా స్టాఫ్ టోటల్ 33 మంది ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ 25 మంది ఉంది. మిగతా వాళ్ళు ఇంకా వొకేషనల్ టీచర్స్ 2, ఇంకా మిగతా వంట చేసేవాళ్ళు వాళ్ళంతా కలిసి 33 మంది ఉన్నారు. అదేవిధంగా నేను ఇప్పటివరకు ఆడ 3 ఏళ్ళు సజావుగా హెచ్ఎంగా కొనసాగుతున్నాను. ఒకవేళ నాకు ఎమ్మిగనూరులో ప్లేస్ దొరికితే ట్రాన్స్ఫర్లో ఈ సంవత్సరం దొరికితే నేను ఎమ్మిగనూరుకి వస్తా. లేదంటే అక్కడే ఇంకా 2 ఏళ్ళకి 2028 మే ఎండింగ్లో రిటైర్ అయిపోతా. ఇంకా మీరందరూ బాగా కష్టపడి చదివి చాలామంది డిసిప్లిన్గా ఉన్నారు. ఇంకా విజయలక్ష్మి చిన్నగా ఉండేది, లంగా వేసుకుని వచ్చేది. మమత కూడా లంగా వేసుకుని వచ్చేది. నేను 2003 నుంచి ఉన్నా కదా ఇక్కడ, 2003 నుంచి 2009 వరకు
నాకు విజయలక్ష్మి మమత చాలా బాగా మతికున్నారు, వీరేష్ బాగా మతికున్నాడు. ఇంకా మమత వాళ్ళ ఆయన పంపాపతి సార్ నాకు మంచి ఫ్రెండ్. వాళ్ళ తాత మమత వాళ్ళ తాత పంపాపతి సార్ నాకు మంచి ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఇంటికి కూడా పోయి మా పంపాపతి సార్తో మాట్లాడేవాడిని. పంపాపతి సార్ నాకు చాలా బాగా రిసీవ్ చేసుకునేవాడు. మీ పెద్ద కడుపూరు విద్యార్థుల సహకారం నాకు ఎల్లవేళలో ఉండాలని, మీ పెద్ద కడుపూరు విద్యార్థుల గుండెల్లో నేను ఇంతవరకు ఉన్నానని ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా నాకు తెలిసింది. నేను పెద్ద కడుపూరు వాళ్ళు మర్చిపోయినారులే అనుకున్నా. నా దగ్గర చదువుకున్న విద్యార్థులు ఎప్పటికీ మర్చిపోరు అనుకుంటున్నాను. నేను టైం తక్కువగా ఉంది కాబట్టి ఇంతటితో ముగిస్తున్నాను. సార్ థ్యాంక్ యూ సార్, మీ అమూల్యమైన ప్రసంగాన్ని మాకు అందించినందుకు. సార్ చిప్పగిరి నుంచి చాలా కష్టంగా ఇష్టంగా మన కోసం వచ్చారు కదా, సార్ కోసం ఒకసారి గట్టిగా క్లాస్ కొట్టండి. నెక్స్ట్ మన తెలుగు లెజెండ్ అలేగౌడ్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికని అలంకరించిన పెద్దలు లతీఫ్ సారు, శ్రీనివాసులు సారు, విశ్వనాథ్ సారు, అహ్మద్ సార్ మరియు పుల్లే సారు మొదలగు అందరికీ కూడా నమస్కారములు. మరి విద్యార్థులు మీరు అప్పుడు మాకు విద్యార్థులే, కానీ ఇప్పుడు మాతో సమానంగా అందరూ కూడా వయసులో మాతో ఈక్వల్గా ఉన్నారేమో అన్నట్లుగా ఉన్నారు. లతీఫ్ సార్ మిమ్మల్ని ఆనందపరిచాడు, ఆహ్లాద డోలికల్లో కేరళాడిచ్చినాడు, మిమ్మల్ని ఊహల్లో విహరింపజేసినాడు కదా. మన తెలుగు భాష అంటేనే జాతీయాలు, నుడికారాలు, శబ్దాలతో కూడాడు. శబ్దాలు ప్రాసలతో ఎక్కువగా వస్తే తెలుగు అందంగా కనిపిస్తుంది, ఆనందంగా కూడా అందరికీ కూడా అంతే. అలంకారాలు మరి ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు. అయితే ఈ భోజనాలు అయిన తర్వాత ఒక చిన్న పాట, మీరు అవకాశం ఇస్తే ఒక పాట పాడాలని అనుకుంటున్నాను. దొడ్డులు అందరినీ అయిపోయిన తర్వాతనే మరి ఎందుకంటే సార్ వాళ్ళు అందరూ మాట్లాడేది ఉంటుంది కదా, తర్వాత మళ్ళీ కూర్చున్న తర్వాత పాడదాం, ఏం పర్వాలేదు. ఓకే. ఉదయం ఈనాడే ఎదురవుతుంటే ఇన్ని నాళ్ళు దాగని హృదయం ఎగిసి పడుతుంటే ఇంకా తెల్లవారదేమి, ఈ చీకటి విడిపోదేమి, ఇంకా తెల్లవారదేమి అని రాత్రంతా ఇదే పాట. నాకు నా పిల్లుల్ని, నా కుమారుల్ని, నా కుమార్తెల్ని, నా పూర్వ కుమార్తెల్ని, నా పూర్వ కుమారుల్ని ఎప్పుడెప్పుడు చూడాలని చెప్పేసి నీ అమ్మ జల్దీ పద్దలు కాదు మార్నింగ్ వాళ్ళు పద్దలు కాదు అనుకుని సూర్యభగవాన్ని రోజంతా అలిగానే. సూర్యభగవంతో నేను తిరిగే పద్దలు కాదు నువ్వు అట్లయితే సూర్యభగవాన్ పిలిచే బయట నాను జబర్దస్త్ నా పిల్లలు చూడదు, నా పిల్లలు జబర్దస్త్ రెడీ అయ్యి నువ్వు రెడీ అని చెప్పేసి అమ్మను కూడా రెడీ చేసుకొని ఎంత కష్టమున్నా కూడా ఆదోని పెద్ద కడుపు రోడ్డు ఎంత కష్టమున్నా కూడా ఫస్ట్ నా పిల్లలు, తర్వాత ఫస్ట్ నా పిల్లలు ఆనందమే ఆనందం. ఆ విధంగా ఇటు వచ్చి నా పిల్లలు చూసి చాలా అందమైపోయి, నాకు ఆనందమైపోయి ఆనంద భాష కూడా లోన్నే మింగేనా, ఆనంద భాష కూడా లోన్నే మింగిన బయట ఉన్నట్ల. మరి ఈ సందర్భాన్ని బట్టి మా తరం నుంచి మీరు ఏ విధంగా అయితే క్రమశిక్షణ తీసుకొని, నా తరం నుంచి అంటే మా అందరి తరపు నుంచి మీరు, మా తరం నుంచి మీరు తీసుకొని ఏ విధంగా అయితే ప్రతి ఒక్కరిని వెల్ సెటిల్డ్ అయినారో, తమ స్థాయిల్లో న్యాయవాదులు అయితేనేమి, వ్యాపారస్తులు అయితేనేమి, ఉపాధ్యాయులు అయితేనేమి, మా తల్లి మయమ్మ విజయలక్ష్మి ఆడుంటే విజయమక్కడే అనుకుంటా, మమత ఆడుంటే మమతా నాకు గుర్తుపడి అంటే మరి వచ్చిందేమో, నిన్నట్టు గుర్తుపట్టుకుంటే నేను ఖచ్చితంగా గుర్తుపెట్టాను మమతా అనేది అన్న తరగతి అదే ఫినిష్ అబ్బా సార్ గుర్తుపెట్టాడప్ప అని. సో నేనేం చెప్తున్నానంటే మెసేజ్ నా నుండే ఎప్పుడు కానీ నా పిల్లలు మెసేజ్ ఇస్తున్నాను, నా నుంచి నువ్వు ఏమైతే నేర్చుకున్నావో
నీ పిల్లలకు కూడా అదే ఉండాలి. సమాజము చేయదాటిపోతున్నది, సమాజము చేయదాటిపోతున్నది. నీ పిల్లలని, నీ పిల్లలు ఫస్ట్ సెల్ ఫోన్ దూరం చేయండి. పిల్లలకి రప్పని ఏటో సెల్ ఫోన్ అడుగుతుంది, రప్పని ఏటో రప్పని తర్వాత చురుకు పడుతుంది. ఇంకా తర్వాత అడుగుతాడు. నువ్వు కొట్టేది ఉండదు, చేసేది ఉండదు. మొలకలని వాళ్ళకి సంస్కారం అని నేను ఏ విధంగా అయితే నీకు సంస్కారం నేర్పించినానో, మా ఉపాధ్యాయులు నీకు ఏ విధంగా సంస్కారం నేర్పించినారో, నీ పిల్లలకు సంస్కారం నేర్పించాలా. ముఖ్యంగా ఆ పిల్లలకి సెల్ ఫోన్ దూరం చేయాలా. సెల్ ఫోన్ కనుక చూసినట్లయితే బయట ఉన్న చెత్త అంతా మనకి మైండ్లో పోతుంది. పుస్తకం పట్టియండి పిల్లలకి, పుస్తకం పట్టియండి. పుస్తకం పట్టుకున్నట్లయితే మైండ్లో ఉన్న చెత్త అంతా బయటకు పోతుంది. సో ఇది డిఫరెన్స్ బిట్వీన్ సెల్ ఫోన్ అండ్ బుక్. సో పుస్తకం హస్తపోషణం అని చెప్తున్నాను, మీకు చిన్నప్పుడే చెప్పింటాను నేను. పుస్తకం హస్తపోషణం అని చెప్తున్నాను. కాబట్టి ఈ కాలంలో మన పిల్లలు మనకి చేయడానికి అదేవిధంగా మన పిల్లలు కొన్ని ఆదరణకు గురవుతున్నారు. ఎగ్జాంపుల్, మన చిగిల్లోన 6 మంది పిల్లలు జీవితమాలైనారు. ఎందుకు అంటే తల్లిదండ్రుల యొక్క నెగ్లిజెన్స్, అశ్రద్ధ అనుకుంటున్నాం. పిల్లల్ని మనం బయటకు వచ్చేటప్పుడు నీ ఇష్ట దైవాన్ని నమ్ముకొని నొక్కి, నా పిల్లలు బయట పోతున్నారు, ఇష్టదైవా ఉరుకుందిరాడు నా పిల్లలు బయట పోతున్నారు, మళ్ళీ వాడు ఇంటికి వచ్చేంత వరకు నువ్వే కాపాడు ఉరుకుందిరానా అల్లా జీసస్ అని మన పిల్లల్ని బయటకు వదిలినప్పుడు మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు మీరు ప్రార్థన కానీ ప్రేయర్ కానీ నమ్మది కానీ చేస్తే మన పిల్లలు మనకు వస్తారు అన్నమాట, దగ్గరకు వస్తారు. దానికి పంచాయతీ సూత్రాలు ఉన్నాయన్నమాట. అవి మనము పిల్లలు బయట వదిలినప్పుడు. తర్వాత పిల్లలు ఎప్పుడైతే తప్పు చేసిన వాడు వెంటనే వాడిని దండించాడు. నానే అని చెప్పేసి ప్రపంచంలో కనీసం నానే కానీ పిల్లల్ని నానే నా కొడుకు ఇట్లా నా బిడ్డ తర్వాత పొందుతారు నేను మీద ఆయన తక్కువ నాయలు గారు. మా పిల్లలు తెలుసుకోవడం అసలు కొట్టలేదు. మా పిల్లలు ఏంటంటే మా పెంపుకు మీద కాబట్టి ఎక్కడ లేదు కదా. సో కాబట్టి మా పెంపకంలో ఎప్పుడు లోటు లేదు. కాబట్టి మరి నువ్వు కూడా మమ్మల్ని చూసుకొని నీ పెంపకం సరిగా ఉండాలని కోరుతున్నాను. నీ పిల్లల గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. నీ పిల్లలు, నీ కడుపు పెట్టిన పిల్లల గురించి నేను చెప్తున్నాను ఇక్కడ. వాళ్ళ సంస్కారం నేర్పియండి, వాళ్ళ మన సంస్కృతి నేర్పియండి, మన సంస్కృతి భారతీయ సంస్కృతి నేర్పియండి, మన సంస్కారం నేర్పియండి. పిల్లలు ఎట్లా కాదో చూడండి. ఇది సత్యము. ఇంకా నేను మాట్లాడలేదు. తర్వాత సంతోష పెట్టినకి రభసే రభస. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. ఊరవడిలో పూల వలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా తూగెనుగా తూగెనుగా. అలల ఊపులు తీయని తలపులు చెలరేగే కలకలలో, అలల ఊపులు తీయని తలపులు చెలరేగే కలకలలో.
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊయనుగా ఊయనుగా తూయనుగా సమయ జగతి నిరాశ క్రీడకు ఉసిగొలిపే మధురిమను రసమయ జగతి నిరాశ క్రీడకు ఉసిగొలిపే మధురిమను లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊయనుగా తూయనుగా సాయనుగా అల్లయ్య గౌడు చిన్నమరు వేడు. వేదికపై ఉండేటటువంటి నా సహచరులందరికీ, అలాగే ఈ ఆత్మీయ సమ్మేళనానికి కారణమైనటువంటి వారికి, అలాగే విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్సుమాంజలుడు. నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పల్లెపాడులో హెడ్ మాస్టర్గా పనిచేస్తున్నాను. ఈ స్కూల్కు నేను 2005 నవంబర్ 18 వచ్చినాను. కోసిగి మండలం నుంచి, కోసిగి మండలంలో ఉండే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జంపాపురం నుంచి ట్రాన్స్ఫర్లో ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత పనిచేసిన నాళ్ళు ఎక్కడికి పోయినా నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే, నేను పడినటువంటి కష్టాలు నా తర్వాత జనరేషన్ పడకూడదు అనేది. నేను ఏదైతే సబ్జెక్టు నేర్చుకోవడంలో వెనకబడినానో ఆ వెనకబాటుతనము నేను క్లాసులోకి పోయినటువంటి విద్యార్థులు ఫేస్ చేయకూడదు అని అదే తలంపై ఇప్పటికి వరకు కూడా. ఎందుకు చెప్తున్నాను ఈ విషయము అని అంటే, నేను 10వ తరగతి చదివేటప్పుడు నా స్కూలింగ్ స్టేజ్లో కూడా, మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, ఇంటర్లో వెళ్ళిన తర్వాత కెమిస్ట్రీ సార్ వచ్చి ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ అంటే ఏంటి అని లేపడిగితే బిక్కముఖం వేసుకొని నిలబడినటువంటి వ్యక్తి నేను. నిజం చెప్తున్నా నేను. అంటే ఏంటి అని అర్థం తెలీదు, ఏమీ తెలియదు. ఎందుకు తెలియదు? నువ్వు ఇంటర్మీడియట్ పోయినావు కదా, 10 పాస్ అయ్యి, మరి ఇంటర్లోకి వెళ్ళిన తర్వాత నీకు ప్రోటాన్, ఎలక్ట్రాన్, న్యూట్రాన్ తెలియదా నీకంటే తెలియదు. కారణం ఏంటి అంటే టీచర్ లేడు. ఉన్నది 1 నెల. మాకు ఎగ్జామ్స్ ఇంకొక నెల ఉందనంగా వచ్చాడు. ఓన్లీ క్వశ్చన్స్ ఆన్సర్, క్వశ్చన్ ఆన్సర్, అవి కూడా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, జవాబులు, ఇవే నేర్చుకో అంతే. ఇంకా నువ్వు పరీక్ష రాయి. మేము అదే లోకం అనుకున్నాం. నిజమేనేమో కదా, ఇదే మనం 10వ తరగతి పాస్ అయితే చాలు కదా అని అనుకున్నాను అన్నమాట. సో ఆ చెప్పినటువంటి ప్రశ్న జవాబులు నేర్చుకోవడం, ఎగ్జామ్ రాయడం, పాస్ అవ్వడం జరిగింది. ఇంటర్మీడియట్ పోతే ఏమి తెలియదు. లెక్కలు అదే పరిస్థితే, సైన్స్ అదే పరిస్థితే, ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అదే పరిస్థితే. ఆ సబ్జెక్టు ల్యాగ్తో ఇంటర్మీడియట్లో ఫెయిల్. ఇంటర్మీడియట్ ఫెయిల్. మా ఇంట్లో ఒకటే మాట అన్నాడు. నాకు ఇద్దరు లేరు తల్లిదండ్రులు. అన్న వదినళ్ళే చదివించింది. వాళ్ళు ఒకటే మాట అన్నారు, నీకు చదువు రాదు, చాలు, నువ్వు ఫెయిల్ అయినావు విధంగా అంటే నీకు చదువు ఎక్కడంలా, మన పని మనం చేసుకుందాం, అంగట్లో గుమాసగా ఉండరాని అన్నాడు. అంటే ఒక్కసారిగా కళ్ళంటే నీళ్లు తిరిగినాయి. చదువుకోవాలని ఉంది, పరిస్థితులు అనుకూలంగా లేవు. ఒకటే మాట అన్నాను, ఇది ఒక్కసారి నేను ఫెయిల్ అయింది నిజం, కష్టపడి చదువుకుంటాను,
సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఇప్పట్లో మాదిరి అడ్వాన్స్ సప్లిమెంటరీ లేవు, అక్టోబర్లో రాయాలి. అక్టోబర్లో వస్తాయి, అప్పుడు పాస్ అవుతాను. సెకండ్ ఇయర్ అయిపోయే లోపల నేను సెకండ్ ఇయర్ పాస్ అయితేనే చదివించండి, లేకపోతే మీరు చెప్పినట్టు అంగట్లో గుమాస్తాగా ఉంటారు అంటే సరే వీడు ఏదో చెప్తున్నాడు ఏదో ఒక 6 నెలల్లో ఎదురు చూద్దాం పంపిద్దామని పంపించారు. ఒక పక్క భయం, ఒక పక్క చదువు చెప్పడానికి ఎవరు లేకపోవడం. సో ఉన్నటువంటి వనరులతోనే దొరికినటువంటి పుస్తకాలతోనే మీకు పుస్తకాలు అందరు ఇచ్చినారు. నాకు తెలిసి ఇప్పుడైతే ప్రతి ఒక్కటి ఇస్తున్నారు, అప్పుడు బుక్కులు కూడా దొరికేవి కాదు. సో ఉన్న వాటితోనే ఎగ్జామ్స్ రాసినాం. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, వెనక తిరిగి చూడలేదు. నేను అప్పుడు నిర్ణయించుకున్నాను, ఓహో నేను ఎక్కడ జరిగిందో పొరపాటు తెలుసుకొని ఆ పొరపాటును నా తర్వాతి తరానికి రాకుండా చూసుకోవాలి అనేది అప్పుడు నేను నిర్ణయించుకునేది. డిగ్రీ అయిపోయింది, టీచర్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నాకు తెలియనటువంటివన్నీ కూడా 3 నెలలు కష్టపడ్డాను. ఎక్కడెక్కడైతే నాకు గ్యాప్ ఉందో ఆ గ్యాప్లన్నింటినీ సవరించుకుంటూ వెళ్ళిపోయాను అనమాట. సో దానికోసం జంపాపురంలో ఫస్ట్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు జంపాపురంలో అక్కడ నా అదృష్టమో దురదృష్టమో నాకు తెలియదు, హై స్కూలు కానీ 3 స్టాఫ్. హై స్కూల్ అయింది కానీ ఎవ్వరూ లేరు. సైన్స్కు నేనున్నాను. ఇప్పుడు ఇదే పాఠశాలకు హెడ్ మాస్టర్గా ఉండేటటువంటి మేడం యొక్క బ్రదర్ ఎస్జిటిగా ఉన్నారు, ఒక సోషల్ సార్. నాకు ఒక రకంగా ఆ పిల్లలను చూసిన తర్వాత తరుక్కుపోయింది. అదే 10వ తరగతి పిల్లలు ఉన్నారు, వాళ్ళు బయటికి పోవాలి అని అంటే కనీసం అన్ని సబ్జెక్టుల్లో పాస్ కావాలి అని మీరు ఎవరిని అడిగినా చెప్తారు. తెలుగు చెప్పాను, ఇంగ్లీషు చెప్పినాను, పిఎస్, ఎన్ఎస్ 4 సబ్జెక్టులు మీదేసుకొని పిల్లలకు అన్యాయం చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతో బోధించుకుంటూ వచ్చినాను. మొన్న డిఎస్సిలో మీ క్లాస్మేట్ అయిన విజయలక్ష్మితో పాటు 8 మంది పిల్లలు, అందులో 6 మంది స్కూల్ అసిస్టెంట్గా సెలెక్ట్ అయినారు. నిజంగా వాళ్ళు వచ్చి స్కూల్కి వచ్చి గిఫ్టుగా బొకేలు అవి తీసుకొస్తే ఇవేమి వద్దురా నాయనా, మీరు మీ పిల్లలకు అంటే మీరు స్కూల్లోకి వెళ్తారు కదా, అక్కడ మీ శక్తి వంచన లేకుండా మీ మనస్సాక్షిగా పనిచేయండి అని. నిజంగా ఆ పిల్లలు బాగా కష్టపడుతున్నారు. విజయలక్ష్మి కూడా అమరావతిలో అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకునేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఆ పిల్లలతో పాటు విజయలక్ష్మి కూడా వస్తే అబ్బా ఎక్కడి నుంచో అమ్మాయి కూడా నవ్వుతో కూడా అంటే నాకు కనపడింది నువ్వు ఒక్కడివి అనుకుంటా సార్. నిజంగా సంతోషం. గురువుకు తన దగ్గర చదువుకునేటటువంటి పిల్లలు ప్రయోజకులు అయితే అంతకు మించినటువంటి ఆనందం లేదు. ఇదొక్క డిపార్ట్మెంట్లోనే ఆ రకమైనటువంటి ఆనందం ఉంటుంది, మిగిలినటువంటి ఏ డిపార్ట్మెంట్లో కూడా కనపడదు. సో ఆ రకంగా ఇక్కడ వచ్చిన తర్వాత కొంతమందిని హార్ష్గా కొన్నిసార్లు కొట్టినాను కూడా, నిజంగా ఒప్పుకుంటున్నాను. ఇంతమందిలో అప్పట్లో నేను ఏదైనా కొట్టలేదని చెప్పేసి అనేంటి వచ్చేమో కానీ కొట్టాను కూడా కొంతమందిని, చెప్పిన మాట విననందు. అప్పుడు ఏదైనా కొట్టింటే అది మీ మేలు కోసమే తప్ప ఎవరికి హాని చేయాలనో గిట్టదనో ఏమీ లేదు, ఏది మనసులో కూడా పెట్టుకోమన్నమాట. సో ఆ రకంగా ఇక్కడ నేను 2009 వరకు. ఇంకొక అదృష్టం, ఈ స్కూల్ నుంచి నేను నేర్చుకునేటటువంటి పాఠాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్కూల్లో జంపాపురంలో నేర్చుకునేటటువంటిది వాటితో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత అదృష్టమో దురదృష్టమో అని ఫస్ట్ అన్న ఇక్కడ కూడా వస్తుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి రామచంద్రారెడ్డి సార్ గారు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నాడు. అప్పుడు నేను వచ్చినప్పుడు ఒక రకంగా ఆఫీస్ వర్క్ కూడా నేర్చుకునేటటువంటి అవకాశం దొరికింది. ఆఫీస్ వర్క్ కూడా నేను నేర్చుకున్నాను. సో ఇక్కడ నా వృత్తిలో ఈ పాఠశాలలో భవిష్యత్తులో నేను చేపట్టబోయేటటువంటి ప్రతి పనికి ఒక దిక్సూచిగా ఉపయోగపడింది పెద్దగడుగురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. నా యొక్క వృత్తికి తోడ్పడుతూ ఈ పాఠశాల మిమ్మల్ని అందరినీ ప్రయోజకులుగా చేయడానికి ఈ ఉన్నత పాఠశాల మీకందరికీ ఒక గొడుగు మాదిరిగా నీడను కల్పించింది.
సో మీరు కూడా చాలామంది నిజంగా ఇంతమంది కలుస్తారని నేను అనుకోలే, ఊహించలేదు. ఏదో వస్తారు ఒక 20-30 మంది ఉంటారేమో అని అనుకున్నాను. కానీ మేము వచ్చినప్పుడు ఇద్దరైనా ముగ్గురమ్మా ఉండింది. నేను ఇక్కడికి ఎంటర్ అయ్యే లోపల 2-3 ఉన్నారు అంతే. ఇదే నేను ఈ టైంకి వచ్చినానే, పొరపాటున ఏమన్నా వచ్చినానేమని చెప్పేసి అనుకున్నాం. తర్వాత చూస్తే ఇంతమంది వచ్చినారు. నిజంగా మేము కూడా, నేను కోడుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలూరు బాయ్స్ హై స్కూల్లో చదువుకున్నాను. అక్కడ మీరు ఎప్పుడైనా అవకాశం వస్తే వెళ్ళి చూడండి. గేట్లో నుంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే ఇదే రకమైనటువంటి షెడ్ కనబడుతుంది. పెద్ద అక్షరాలతో రాసి పెట్టాం మా బ్యాచ్కి సంబంధించినటువంటిది. చాలా పెద్ద టార్గెట్ బ్యాచ్ అది. అక్కడ ఏదైనా ఫంక్షన్ చేస్తే నీడనివ్వడానికి బాగా షెడ్ ఏర్పాటు చేసామన్నమాట. దానితో పాటు మీకు ఒక చిన్న సూచన, మంచి ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చినటువంటి వాళ్ళకి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఇటువంటివి ఇంకా కొన్ని చేయండి. ఇంకొక చిన్న సలహానని అనుకోండి, సూచనని అనుకోండి. మీరు ఇంతమంది ఉన్నారు ఇక్కడ కదా, కాలం ఒకే రకంగా ఉండదు. అందరూ ఒకే స్థాయిలో ఉండరు. ఒకరు ముందు, ఒకరు వెనక, ఒకరు ఉండి, ఒకరు ఉండక, ఎంతోమంది ఆటుపోట్లు పడుతూ ఉంటారు. కనుక నేను ఒక చిన్న సూచన చేసేది ఏంటంటే, మీరందరూ ఒక గ్రూపుగా ఫామ్ అయ్యి, ఆల్రెడీ వాట్సాప్ గ్రూపులు ఉంటాయి, పెట్టండి. 2007, 2008 బ్యాచ్ అని పెట్టి 10వ తరగతి బ్యాచ్ అని గ్రూప్ ఫామ్ చేసుకొని, మీరు ఎవరైతే ముందుకు పోయి ఉంటారో మీ తర్వాత వాళ్ళను కూడా చేయి పట్టుకొని ముందుకు నడిపించాడు. ఎందుకంటే మేము ఎక్కడో ఉంటాం, కేవలం నోటి సహాయం చేయగలం. మీరు మీ యొక్క స్నేహితులకు ఆర్థిక రూపేణ కూడా సహాయం చేయవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఇదే సలహా మా బ్యాచ్లో ఉండేటటువంటి మిత్రులకు, ఇలాగే 25 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన సందర్భంగా మా గురువులను కూడా పిలిచి ఇటువంటి సన్మాన కార్యక్రమం చేసి మా బ్యాచ్ వాళ్ళకు ఒక చిన్న సలహా ఇచ్చాను. అందులో నచ్చి వాళ్ళు పాటిస్తున్నారు. ఇప్పటికీ మేము దాన్ని ఫాలో అవుతూ ఉన్నాం. ఎవరినో ఒకరు లీడ్ పెట్టాం, మా చేత కాదు. దాన్ని ఆ సలహాను స్వీకరించి ముందుకు తీసుకొని పోవడానికి ఎవరో ఒకరు ముందుండాలి. సో దాన్ని ముందుండి తీసుకుపోవడానికి ఒక వ్యక్తి మాకు బాగా తోడయ్యాడు. మొత్తం బాధ్యతలన్నీ అప్పగించామన్నమాట. ఏంటి అది అని అంటే, ఇప్పుడు మీరే బయటికి వెళ్ళిపోతే ఎవరైనా ఫ్రెండ్స్తో కలిపి టీ తాగితే ఒక టీ 10 రూపాయలు అవుతుంది కదా, ఒక టీ 10 రూపాయలు. 3-4 తాగినామంటే 50 రూపాయలు ఎగిరిపోతుంది. అలా కాకుండా మీరు ఒక కార్పస్ పండుగ పెట్టుకోండి. నెలకు 100నో మీ చేతనైనంత, ఇంత అని కాదు, ఒక అకౌంట్ ఓపెన్ చేసుకొని ఆ వచ్చినటువంటి అమౌంట్ దాంట్లో వేయండి. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు, ఏ చిన్న ఆపద జరిగినా అందులో ఉండేటటువంటి తీసి వాళ్ళకు సహాయం చేయండి. దానివల్ల వాళ్లకు మనం కొంత సహాయం చేసినటువంటి వాళ్ళం అవుతాం. అందులో కాంట్రిబ్యూషన్ మనందరిది ఉంటుంది. ఆ రకంగా మొన్న ఈ మధ్య మా స్నేహితునికి చాలా పేదవాళ్ళు, కానీ ఒక అనారోగ్యమైనటువంటి సమస్య వచ్చింది. హాస్పిటల్లో చేర్చినారు. మాకెవరికి తెలియదు. పొరపాటున మాలో ఉండేటట్టు మా క్లాస్మేట్ ఒక అతడు చూసి వచ్చి గ్రూప్లో పోస్ట్ చేశాడు. ఇమ్మీడియట్గా మా దగ్గర ఉండేటటువంటి కార్పస్ ఫండ్లో ఉండేటటువంటి ఆ అమౌంట్ తీసుకుపోయి మన హాస్పిటల్లో డిశ్చార్జ్ అయ్యేంత వరకు అమౌంట్ అంతా కట్టి బయటకు వచ్చేస్తారు. నిజంగా ఆ కుటుంబము చేతులెత్తి మొక్కింది. నిజంగా వాళ్ళకి ఏం లేదు, తినడానికి కూడా లేదు. కూలికి పోవాలి, ప్రతిరోజు కూలికి పోవాలి. భార్యాభర్త ఇద్దరు కూలికి పోతే తప్ప గడవదు. మరి అటువంటి వాడు 2.5 లక్షలు హాస్పిటల్ బిల్లు కట్టగలడా? కట్టలేడు. మనం ఇంకొక మాట అనొచ్చు, సార్ ఆరోగ్యశ్రీ కార్డు ఉంది కదా సార్, ఉంది. కానీ వానికి వచ్చినటువంటి ఆ అనారోగ్య సమస్యకు అది వర్తించదన్నాడు. తప్పని పరిస్థితుల్లో ప్రాణాపాయం నుంచి బయటపడడానికి విధి లేని పరిస్థితుల్లో హాస్పిటల్లో చేరి బయటకు వచ్చేటప్పుడు మేము ఇచ్చినటువంటి డబ్బుతో బయటపడినాడు.
ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను, ఇది గొప్పగా చెప్పుకోవట్లా, మా గురించి గొప్ప చెప్పుకోవట్లా, మనతో పాటు ఉన్నటువంటి వ్యక్తికి సహాయం చేశాము అనేటటువంటిది. మన ఈ మధ్య పేపర్లో చూసింటారు, 6.5 కోట్లు ఎంతో పెట్టి ఒక ఇంజెక్షన్ చేశారు ఒక అమ్మాయికి అనేటటువంటి చూసింటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చాయి. సో అలాగా మనతో పాటు కలిసి చదువుకునేటటువంటి పిల్లవాడికి, మనతోటి ఉండేటటువంటి ఫ్రెండ్కు మనం సహాయం చేసినట్లు అవుతాం. అది ఆర్థికంగా కావచ్చు, నోటి మాట కావచ్చు, ఏదైనా కావచ్చు. సో అలాగా మీరందరూ కూడా ఒక్కటిగా ఉండి మీలో ఉండేటటువంటి వ్యక్తులను ముందుకు తీసుకురావాలని, మీ తర్వాతి తరాన్ని మీకన్నా మంచిగా తీర్చిదిద్దాలని, అంటే మీ పిల్లలు బాగా చదివించండి. మీరు పడిన కష్టం మీ పిల్లలు పడకోకుండా వాళ్ళకు చేయూతనందించి ముందుకు పోయేలాగా చేయాలని కోరుకుంటూ, సమయాభావం చాలా చెప్పాలని ఉంది కానీ టైం లేనందువల్ల ఇంతకు ముందుగానే మనకు విజయలక్ష్మి ఒక మాట అన్నది, కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. నిజమే, ఎందుకంటే టైం అయింది, ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, చాలా ఉన్నాయి. ఇక్కడ ఆ 3 బ్యాచ్ల్లో బయటపడినటువంటి వాళ్ళల్లో ఫస్ట్ బ్యాచ్ అనుకుంటా మమత IIITకి సెలెక్ట్ కావడం, తర్వాత వాళ్ళు తర్వాత బ్యాచ్ల్లో కూడా IIITకి సెలెక్ట్ కావడం మంచి పరిణామం. మిగిలినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ శాయశక్తుల ప్రయత్నం చేసింటారు. కొంత వెనుకబాటు, ఒకరు ముందు ఒకరు వెనకన్నాను, ఆ రకంగా మనకు ఉండేటటువంటి చేతికున్న 5 వేళ్ళే ఒకే రకంగా ఉండవు. మనం క్లాస్లో అందరం ఒకే రకంగా ఉంటామని అనుకోలేం. అనగా ఒకరు టీచర్ కావచ్చు, ఒకరు డాక్టర్ కావచ్చు, ఒకరు లాయర్ కావచ్చు, ఒకరు ఇంజనీర్ కావచ్చు, ఒకరు రైతు కావచ్చు. రైతు అనేటటువంటిది తక్కువేం కాదు. సో ఏదైనానేమి మీరందరినీ చూడడం నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఇంతమంది ఇక్కడ గ్యాదర్ కావడం అనేటటువంటిది ఒక ఆనందదాయకం. మీరు ఇటువంటి కార్యక్రమాలు ఇంకిన్ని చేస్తూ మీ తర్వాత వాళ్లకు ఒక ఆదర్శంగా ఉండాలని కోరుతున్నాను. నేను ఇక్కడ చేసినటువంటి ఈ సూచన, షెడ్ వేయించానని చెప్పాను కదా, మీరు కూడా ఇక్కడ ఈ షెడ్ వేయించడం వల్ల మీ తర్వాత వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్ అవుతుంది. వాళ్ళు మోటివేషన్గా తీసుకొని మేము కూడా ఏదో ఒక చిన్న పని మనం చదువుకునేటటువంటి పాఠశాలకు చేయాలి అని అనిపించుకోవాలన్నమాట. అక్కడ ఆ పాఠశాలకు గోనెగండ్లలో కోడుమూరులో ఉండేటటువంటి స్కూల్కు మేము చేసిన చిన్న సహాయానికి మా తర్వాత బ్యాచ్ వాళ్ళు వచ్చి 6.5 లక్షలు వెచ్చించి పిల్లలు కూర్చొని మధ్యాహ్న భోజనం ఉంది కదా, తినడానికి డైనింగ్ హాల్ నిర్మించి పెట్టించినారు. 6.5 లక్షలు పెట్టి. సో అట్లా అంటే వాళ్ళ స్థాయిని బట్టి చేస్తుంటారనమాట. ఒక చిన్న స్టెప్పే తర్వాత వాళ్లకు ఒక మంచి ఆదర్శవంతమైనటువంటి దారిగా కావాలని నేను కోరుకుంటూ, సో ఈ ఆలోచన వచ్చినటువంటి విజయలక్ష్మికి, ఆ మమతకు, ఆ ఆలోచనకు కారణమైన ప్రతి ఒక్కరిని అభినందిస్తూ ఇటువంటివి మరిన్ని చేసుకోవాలని, సెలబ్రేట్ చేయాలని, మీరందరూ ఒక మంచి స్థాయిలో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటాను. థ్యాంక్ యూ. నా ఆశిష్యులు. నేను ఫస్ట్ అపాయింట్మెంట్ ఇక్కడికే 2000 బ్యాచ్లో వచ్చినప్పుడు నాకు 23 ఇయర్స్కే జాబ్ వచ్చింది. అప్పుడు ఏం తెలియదు నాకు. మా అన్న ఇక్కడ తెలుగు పండిట్గా జాబ్ వర్క్ చేసేవారు. మా అన్న ఉన్నారని ఇక్కడ పెద్ద కడూరుకి ఆఫ్ చేసుకున్నా. వచ్చినాక మా అన్న ప్రతి క్లాసుకు పిలుచుకుపోయి పరిచయం చేపిస్తున్నాడు. 7th క్లాసు పోయినా, ఫస్ట్ 6th అయిపోయినాక 7th క్లాసు 100 అబౌవ్ స్టూడెంట్స్ ఇక్కడ డోర్ బయట వరకు కూర్చొని ఉంటారు అనమాట. 7th క్లాస్లో పోతే మగ పిల్లలకి మీసాలు వచ్చినాయి అప్పుడే. నాకైతే చూసి ఇంకా ఏది, నేను డిగ్రీ చదివినా, ట్రైనింగ్ అయిపోయింది, ఇంకా వచ్చేసిన. ఊరు బాబా ఈ పిల్లలతో నేను ఎట్లా జాబ్ చేసేదని పోయి ఆ రోజు మా సార్కి మా అన్నకి చెప్పి బాధపడినా. అసలు చాలా మంది పిల్లలకి మీసాలు వచ్చినాయి 7th క్లాసు. ఇంకా 10th క్లాస్ ఎట్లుంటారు డ్రాప్ అవుట్ పిల్లలు. ఈ పిల్లల్ని నేనే రకంగా డిసిప్లిన్ పెట్టాలి తండ్రి అని. సరే జాబ్ అంటూ వదులుకోలేము కదా. కానీ మాకు ఇంకొకటి ఏమంటే, మాకు ట్రైనింగ్లో నేను పొద్దుటూరులో ట్రైనింగ్ చేసిన మంచి డిసిప్లిన్ కాలేజ్ అది ఆంధ్రప్రదేశ్కి నంబర్ 1 కాలేజ్. ఆ కాలేజ్లో ట్రైనింగ్ చేసిన.
నేను యాక్చువల్గా అంటే పెద్ద కడువురులో బాగా జాబ్ చేయడానికి కారణము వాళ్ళు నేర్పిన విద్యే. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అంటే మా గురువుల దయనే. ప్రతి మెతుకు ప్రతి మాట అన్నీ వాళ్ళ దయనే. అట్లా చాలా డిసిప్లిన్. అసలు ఒక్క సెకండ్ బడికి కాలేజీకి లేట్ రారాదు. లేట్ వస్తే అర్ధగంట నిలబడాలి. అప్పటికే నాకు పెళ్ళయింది, పాప పుట్టింది. ప్రొఫెషనల్ కోర్స్లో అంత స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశారు. అదే స్ట్రిక్ట్ అదే డిసిప్లిన్ మీ మీద చేస్తాను నేను. కానీ అదేం తప్పు కాదు, అవునా కదా? డిసిప్లిన్ అనేది చాలా చాలా అవసరము. ఆ డిసిప్లిన్ మీకు ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినాం. కానీ ఆడపిల్లలు ఎవరు మగపిల్లలు అయితే కూడా ఎవరు ఎదిరించి మాట్లాడింది లేదు. ఎవరు మాట్లాడలే. లేట్ వస్తే తన్నినా బాగా తిట్టినా బాగుంది. చాలా సంతోషము. ఇంకొక విషయం ఏమంటే పిల్లలు అందరు బాగా కనపడుతున్నారు. చాలా సంతోషము. ఏదో దాంట్లో సెటిల్ అయినారు అనుకుంటున్నా. అయినారా లేదా? ఇంకొక విషయం, నా పర్సనల్ విషయం ఒక విషయం చెప్తా. ఒక 2 విషయాలు. దాదాపుగా అన్ని విషయాలు అందరికీ తెలుసు కదా. డిసిప్లిన్ మటుకు వదిలిపెట్టద్దండి. అది మీ పిల్లలకి మీకు తెలిసిన మన అనుకునే వాళ్ళకందరికీ డిసిప్లిన్ కానీ సహనము ఓపిక, ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూడా దాన్ని కరెక్ట్గా మీకు తెలుసు, మంచి ఏదో చెడు ఏదో దాన్ని కరెక్ట్గా ఆలోచించి సాల్వ్ చేయడము. మగపిల్లలు ఇంకోటి ఏమంటే బాగా ఫ్రెండ్స్ వల్ల బాగా దెబ్బతింటున్నారు. నేను చూస్తున్నా కదా, నాకు 26 ఇయర్స్ సర్వీసు. దాంట్లో నేను గమనించింది ఏమంటే మగపిల్లలు ఫ్రెండ్స్ జత కట్టి ఇంకా ఏదేదో చెడు వ్యసనాలకు అలవాటు పడడము అవి వద్దు ప్లీజ్. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లల మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. మీకు ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయిపోయి జీవితంలో అడుగు పెట్టినారు కదా, ఫ్యామిలీ ఉంటుంది, పిల్లలు ఉంటారు. జాగ్రత్తగా ప్రతి సమస్య అయినా ఆర్థికంగా కానీ మానసికంగా కానీ దృఢంగా ఉండి ప్రశాంతంగా అటు ఫ్యామిలీని పేరెంట్స్ని ఇంకా ముందుండే మనకు పరిచయం ఉండే వాళ్ళకి ఏదో రకంగా డబ్బు పరంగా కానీ శ్రమతో కానీ మాటలతో ఏదైనా కానీ హెల్ప్ చేసి సహనంగా. ఇంకోటి బైకులు కూడా చాలా ఫాస్ట్గా వెళ్తారు. ఇంకా ఏది ఉందో లేదో అని నిజంగా చెప్తున్నా, యంగ్ పిల్లల బైక్ నేను ఎక్కను అసలు. ఎందుకంటే వాళ్ళు చెప్పినా వినరు. సొంత మా బంధువుల పిల్లలు కూడా ఉన్నారు. ఎప్పుడైనా రాని అడిగితే కూడా నేను ఎక్కను, ములాది లేకుండా ముందే చెప్పేస్తాను. ఎందుకంటే అంత ఫాస్ట్గా పోయి ఎక్కడైనా కింద పడితే మేము సెట్ కావడం కష్టము. అందరూ అట్లే ఉందిలే పరిస్థితి. ఎవరు సెట్ అవుతారు చెప్పు? ఇప్పుడు ఎడని ఎరిగితే తొందర సెట్ అవుతారా? సెట్ కారు. ఆరోగ్యమే మహాభాగ్యము, అవునా కదా? కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ డిసిప్లిన్గా ఉంటూ సమస్యల్ని పెద్దగా చేసుకోకుండా. అసలు ఎట్లుందంటే అబ్బాయిలు అమ్మాయిల మెంటాలిటీ పాజిటివ్గా చెప్పినా కూడా దాన్ని పాజిటివ్ అసలు అనరు. అది కానే కాదు అన్నట్లు, వాళ్ళదే కరెక్ట్గా అన్నట్ల బల్లగుద్ది చెప్తారు. కాబట్టి ఆ రకంగా ఉండకుండా మీకు అబద్ధమేదో నిజమేదో తెలుసు, అవునా కదా? తెలుసా లేదా? అందరూ కరెక్ట్గా మనము ఎలా ఉంటే ప్రకృతి మనకు అలాగే సహాయపడుతుంది. చూడండి, నేను ఎందుకంటే నా జీవితంలో అనుభవించి చెప్తున్నా. నేనేమి ఈరోజు జాబ్కి రాలా. నెక్స్ట్ చెప్తే కదా 20 ఏళ్ళ సర్వీస్ అని, ఆ సర్వీస్లో నేను అనుభవించి చెప్తున్నా. మనం ఏది చేస్తామో అదే మనకు వస్తుంది. కరెక్ట్ చేస్తే కరెక్ట్ వస్తుంది, తప్పు చేస్తే తప్పే వస్తుంది. కాబట్టి ఇంకోటి ఏమంటే రామాంజీ స్టాండప్ రామాంజీ ఈ పిల్లడు మొన్న విరుపాపురంకి వచ్చాడు. విరుపాపురంలో ప్రజెంట్గా నేను జాబ్ చేసేది. వాళ్ళ అక్క కొడుకునేమో వదలడానికి వచ్చినాడు. ఆ పిల్లోడు అప్పుడు తారాపురం నుంచి నడుచుకుంటూ వచ్చేవాడు, సైకిల్ ప్లస్ ఏదో నడుచుకుంటా. ఇప్పుడు సాఫ్ట్వేర్గా ఉంటూ మంచి శాలరీ, మంచి ఫ్యామిలీ. అసలు నాకైతే ఎంత సంతోషం, ఆ పిల్లోడిని మర్చిపోలేకపోతున్నా. ఇప్పటికే ఎంతోమందికి చెప్పిన. అట్లా ఒక్కసారి 3 క్లాప్స్ కొట్టండి. గుర్తున్నాయా? గుర్తులేదా? చూసావులేండి. బాస్వీలప్పుడు చెప్పినా కదా, కొట్టండి ఒకసారి గట్టిగా.
ఎనర్జీ వస్తుంది కొట్టండి. ఓకే, ఇంకా అట్లా అందరూ విజయలక్ష్మి అయితేనేమి, మమత, ఇంకా చాలా మంది. ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళ కొట్టే గ్రేట్ అని కాదు, ఉన్న వాళ్ళల్లో ఒక పిల్లోడు ఇప్పుడు నన్ను ఆటో పుచ్చుకొని వచ్చినాడు. ఆ పిల్లోడు చదువుకున్నది ఏదో 10th అంతే, ఆటో నడుపుతున్నాడు, రోజుకు 1500 వస్తుంది. అట్లా ఏదో రకంగా ఉపాధి బాగున్నాడు, ఫ్యామిలీ ప్లస్ అన్ని రకాల బాగున్నాడు. అట్లా ఏదో రకంగా ఉపాధిగా బాగా నీట్గా బతుకుతూ ఉంటే అదే మనకు ముందుకు నడిపిస్తుంది. ఓకేనా? ఓకే, సమయాతీతమైంది. ఇంకోటి అప్పుడు కొట్టినందుకు తిట్టినందుకు ఏమన్నా ఉన్నా ఏం బాధ పెట్టుకోవద్దండి. అప్పుడు మీ దగ్గర ఉండే డిసిప్లిన్ స్టెప్ బై స్టెప్ తగ్గిపోయింది. ఇప్పుడు మేము కూడా ఎక్కువ చెప్పినా వినేటట్లు లేరు. మేము కూడా ఇంకా ఆల్రెడీ ఎట్లున్నారు పిల్లలు తెలుసు కదా మీకు కూడా. అట్లా అందుకనే ఎట్లా అంటే అట్లా ఇంకా ఉన్నామన్నమాట. కాబట్టి ఓకేనప్ప, అందరికీ ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ. ఏమనుకోవద్దండి, చెప్పిన విషయాలు మర్చిపోవద్దండి. గురువులు చెప్పిన ప్రతి మాట గుర్తు పెట్టుకొని దాన్ని 100% కాకపోయినా ఒక 30% అయినా పాటించండి. ఓకేనా? ఓకే సార్, ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు సార్. ఏమమ్మా ఇంకోటి ఏమంటే అప్పుడు ట్రైనింగ్ చేసి వచ్చిన ప్లస్ ఇంకోటి ఏమంటే అప్పుడు ఆ సిచ్యువేషన్ అదే, ఇప్పుడు లేదు, నేనే శాంతంగా తయారైనా. ఓకేనప్పా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, మంచి సందేశాన్ని అందించినారు. నెక్స్ట్ మన హిందీ మేడం సరస్వతి మేడంని మంచి సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నాం మేడం. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులకు నమస్కారాలండి. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి 2007-8 విద్యార్థి సమ్మేళనానికి విచ్చేసినటువంటి విద్యార్థులందరికీ కూడా నా శుభాభినందనలు. నేను ఆల్మోస్ట్ అందరికీ సుపరిచితమే. నేను ఈ ఊరు దాన్ని, ఇక్కడే పుట్టి పెరిగాను. పెద్ద కడువూరు మాది, తెలుసు. మా నాన్నగారు అంటే ఇంక అందరికీ తెలుసు. హోటల్ హనుమంతప్ప అంటే అందరికీ తెలుసు. ఇలా హనుమంతప్ప కూతుర్ని తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారనే ఉద్దేశం చెప్తున్నాను. మా నాన్నగారి పేరు హనుమంతప్ప. మేము ఇక్కడే చాలా సంవత్సరాలు ఉన్నామని ఈ మధ్యనే మేము ఎమ్మెనూరు షిఫ్ట్ అయినాము. అంటే దాదాపు ఒక 8-9 సంవత్సరాలు అయింది ఎమ్మెనూరుకి వెళ్ళినాము. అయినా కానీ మేము మా ఊరు అంటేనే పెద్ద కడువూరు. ఇప్పటికి మేము అడ్రస్ మార్చుకోలేదండి. అడ్రస్ అంటేనే పెద్ద కడువూరు అంటాం. ఇక్కడే పుట్టి పెరిగినాం. ఇక్కడే ఈ స్కూల్లోనే చదివాను నేను. ఇదే స్కూల్లో చదివాను. ఇక్కడ ఎదురుగా ఉండేదే మా స్టాఫ్ రూమ్ అండి. మా స్టాఫ్ రూమ్ ఎదురుగా ఉన్న రూమే. అప్పుడు గోవిందరెడ్డి సారు, ఖాజా సారు, ప్రభాకర్ రెడ్డి సారు వీళ్ళందరూ ఉండేవాళ్ళు. ఆ సారు వాళ్ళ యొక్క విద్యని అందించినటువంటి ఆ గౌరవంతో మేము కూడా మంచి ఒక ఫీల్డ్లో, ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఒక కళ, హిందీ టీచర్ కావాలని ఒక కళ. మా నాన్నగారేమో నాకు డాక్టర్ చేయాలనుకున్నారు. కాకపోతే నేను అంత కష్టపడలేదు. నా గోల్ అయితే హిందీ టీచర్ కావాలనుకున్నాను. అన్నట్లుగానే హిందీ టీచర్ కావాలని అనుకున్నాను, కానీ దానికి సరైన గైడెన్స్ నాకు దొరకలేదు. చాలా సంవత్సరాలు మిస్ చేసుకున్నాను. తర్వాత నాకు పరిచయమైనటువంటి సూర్ సింగ్ సార్ తెలుసుంటుంది, మీకు తెలుసా? సూర్ సింగ్ సార్ గారు పరిచయం అయినారు. ఆ సార్ దగ్గరకు కాంటాక్ట్ అయ్యి, సార్ నేను ఇట్లా హిందీ ఎగ్జామ్స్ రాయాలనుకున్నాను, హిందీ టీచర్ కావాలనుకుంటున్నాను, ఎలా వెళ్ళాలి, ఏ వేలో వెళ్ళాలి, ఏ ఎగ్జామ్స్ రాయాలి అని ఆ సార్ గారి సజెషన్ తీసుకున్నాను. మరి ఆ సార్ గారు మంచి సలహా ఇచ్చి నాకు ట్యూషన్ కూడా చెప్పారు సార్. ట్యూషన్ చెప్పి నాకు ఆ ఎగ్జామ్స్ రాయించారన్నమాట. ఆ ఎగ్జామ్స్ రాయించినందువల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను అనుకుంటున్నాను. కాబట్టి ప్రత్యేకంగా ఆ సార్ని ఇప్పుడు తలుచుకుంటున్నాను. ఇప్పుడే తెలిసిన విషయం ఏమంటే సారు లేరు అనే విషయం తెలిసింది. నాకు తెలియదు ఆ విషయము, చాలా బాధపడినాను. లేరండి. సార్ గారు విశ్వనాథ్ సార్ గారిని అడిగితే సూర్ సింగ్ సార్ గారు ఉన్నారంటే లేరు మా అని చెప్పినారు. చాలా మిస్ అయినాను సార్ని. ఎందుకంటే నాకు ఒక జీవితాన్ని ఇచ్చినటువంటి ఒక గురువు, ఆ గురువుని తలుచుకునే బాధ్యత ఒక విద్యార్థిగా ఉంటుంది, అందరికీ ఉంటుంది, అవునా కదా? మళ్ళీ ఇంకొక విషయం, నేను ఇలాంటి ఫంక్షన్లకు, ఇలాంటి వేదికలకు ఎప్పుడు కూడా అటెండ్ కాలేదండి. నేను మొట్టమొదటిసారిగా ఈ విద్యార్థి సమ్మేళనానికి
హాజరైనాను. దీనికి కారణం ఎవరు అంటే విజయలక్ష్మి అండి. వంశీగా మాకు ఈ ఊరు అబ్బాయి, మాకు తెలిసిన అక్క కూతురు వంశీ కూడా ఫోన్ చేసినాడు. మేడం ఇలా రావాలి, ఇలా చేస్తున్నాము, ఆత్మీయ సమ్మేళనం ఇలా చేస్తున్నాము, 2007-8 బ్యాచ్ రావాలి అంటే అవునా, నన్ను కూడా గుర్తు పెట్టుకున్నారా అని చాలా సంతోషం వేసింది. ఫస్ట్ రాలేను అనుకున్నాను, తర్వాత నాకు ఎందుకో ఊరిది ఒక ఆప్యాయత, ప్రేమ, తర్వాత విద్యార్థులను ఒకసారి చూస్తాను కదా అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను, నేను హాజరైనాను. చాలా సంతోషం అండి. మీ అందరికి కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నన్ను కూడా ఇన్వైట్ చేసినందుకు, మీ ఫంక్షన్లో ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంకొకటి, ఈ సందర్భంగా ఒక చిన్న స్టోరీని మీ దగ్గర పంచుకోవాలనుకుంటున్నాను. నేను చదివినటువంటి స్టోరీస్లో ఒక చిన్న స్టోరీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒక క్లాస్ రూమ్లో ఒక అబ్బాయి బాగా మంచిగా డ్రెస్ అప్, బాగా రెడీ అయ్యి మేడం దగ్గరకు వచ్చినారు. స్వీట్ బాక్స్ తీసుకొని వచ్చినాడు. స్వీట్ బాక్స్ తీసుకుంటే మేడం అన్నారు, ఏందా ఈరోజు భలే రెడీ అయినావు, భలే మంచి బట్టలు వేసుకున్నాం, ఏమి ఈరోజు బర్త్డేనా అని అడిగితే, అవును మేడం ఈరోజు నా బర్త్డే ఉంది అంటే, సరే అని స్వీట్ తీసుకుంటూ, ఏందా ఏమి ఇచ్చినారు, మీ అమ్మ వాళ్ళు ఏమి ఇచ్చినారు గిఫ్ట్, నాన్న అమ్మ వాళ్ళు ఏం ఫంక్షన్, ఈ బర్త్డే సందర్భంగా నీకు ఏమి ఇచ్చినారు ఆ గిఫ్ట్ అని అడిగితే, మేడం మా నాన్న నాకు ఒక వాచ్ కొనిచ్చాడు మేడం, మీకు చూపిస్తాను, నేను తెచ్చాను అని ఒక వాచ్ బాక్స్ తీసుకొస్తాడు. ఆ బాక్స్ తీసుకొస్తే దాంట్లో అది ఓపెన్ చేసి చూస్తే దాంట్లో వాచ్ ఉండదు. మరి ఆ అబ్బాయి ఏడ్చేస్తాడు, మేడం ఇందాక ఉంది మేడం, నేను తెచ్చినప్పుడు వాచ్ ఉండింది, ఇప్పుడు లేదు, ఎలా మేడం అని ఏడ్చేస్తుంటాడు అబ్బాయి. ఏం లేదు నాన్న, నువ్వు ఏడ్చొద్దు, నువ్వు ఇంటికి వెళ్ళేసరికి నీ వాచ్ నీకు వస్తుంది, నువ్వేం బాధపడొద్దు, నీకు దొరుకుతుంది, నువ్వేం బాధపడొద్దు, నేను తెచ్చిస్తాను నీకు అని చెప్తుంది మేడం. సరే అని ఆ అబ్బాయి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు ఆ క్లాస్లో మేడం ఏమంటారు, ఆ స్టూడెంట్స్ని ఉద్దేశించి, ఏంట్రా అందరూ కూడా సైలెంట్గా కళ్ళు మూసుకొని కూర్చోండి, నేను ఒక 5-10 నిమిషాలు నేను ఏమి చేసినా కానీ మీరు కళ్ళు తెరవద్దు, అస్సలు కళ్ళు తెరచొద్దు, కళ్ళు తెరిచినారంటే పనిష్మెంట్ ఇస్తానంటుంది. సరే అని అందరూ, ఇంకా టీచర్స్ అంటే భయం కదా, కాబట్టి ఇంకా కళ్ళు మూసుకుంటారు. మేడము అందరు పిల్లలు బెంచ్ల దగ్గర వెళ్ళి జేబులోన బ్యాగులోన పెట్టి వెతుకుతుంది అనమాట. అలా ఒక్కొక్క స్టూడెంట్ దగ్గర అలా వెళ్తూ వెతికి చివరికి ఒక స్టూడెంట్ దగ్గర పౌచ్ ఉంటుంది, షర్ట్ పౌచ్ ఉంటుంది కదా, జేబు, ఆ జేబులో వాచ్ దొరుకుతుంది మేడంకి. ఆ వాచ్ తీసుకుని వచ్చి మళ్ళీ ఆ అబ్బాయి ఎవరైతే పోగొట్టుకున్నాడో ఆ అబ్బాయి దగ్గర పెట్టేస్తుంది అన్నమాట. పెట్టేస్తే తర్వాత అందరు ఓపెన్ రైస్ అని చెప్పేసి మేడం అందరూ కళ్ళు తెచ్చినారు. తర్వాత ఆ అబ్బాయి వాచ్ కనపడింది, ఆ అబ్బాయి పోగొట్టుకున్నటువంటి అబ్బాయికి వాచ్ దొరికింది, కనపడింది, చాలా సంతోషపడినాడు. మేడం నా వాచ్ నాకు వచ్చేసి నాకు దొరికింది అని చాలా సంతోషంతో, అవునన్నా దొరికింది కదా, నేను చెప్పాను కదా నీ వాచ్ నీకు దొరుకుతుందని చెప్పాను కదా అనేసి చాలా ఆ అబ్బాయికి ముద్దుగిస్తుంది అనమాట. తర్వాత అందరూ వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ అడుగుతాడు అబ్బాయి, మేడం నా వాచ్ ఎవరు తీసినారు మేడం చెప్పండి అంటాడు. అంటే అప్పుడు ఆ మేడము ఏం చెప్పింటుందా, పేరు చెప్పలేదు. లేదురా నీకేమి ఇప్పుడు ఎవరు తీసేమి, నీ వాచ్ నీకు దొరికింది కదా నాన్న, హ్యాపీగా వెళ్ళు, ఇంకొకసారి ఇలాంటి విలువైనటువంటి వస్తువులు ఎప్పుడు తెచ్చుకోవద్దు నాన్న. పిల్లలు మీరు కూడా జాగ్రత్త, ఎవరు కూడా విలువైనటువంటి వస్తువులు స్కూల్ తీసుకురావద్దండి. మీ అంత ముచ్చట ఉంటే మీ పేరెంట్స్ దగ్గర వచ్చి పిలుచుకుని వచ్చినప్పుడు మీరు చూపించి వెళ్ళేసేయండి, అంతేగాని మీ దగ్గర పెట్టుకోవద్దు అని సలహా ఇస్తుంది అనమాట. అలా కొన్ని సంవత్సరాలు ఆ అబ్బాయి మాత్రము ఎవరైతే ఆ వాచ్ దొంగిలించినాడో ఆ అబ్బాయి చాలా షేమ్గా ఫీల్ అవుతుంటాడు, లోపల బాధపడుతుంటాడు. అంటే ఒక గిల్టీనెస్ ఉంటుంది కదా, నేను దొంగిలించాను కదా, అబ్బాయి వాచ్ నేను దొంగిలించాను కదా, పేరైతే బయట పెట్టలేదు, కానీ ఆ అబ్బాయి దొంగిలించిన అబ్బాయికి నేను తీశానని ఒక ఉంటుంది కదా, కాబట్టి అదే గిల్టీనెస్లో ఆ రోజంతా గడిపేస్తాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకి బాగా పిల్లలు మీలాగే ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పొజిషన్లో ఉన్నారు కదా మీరు కూడా, అలాగే ఆ అబ్బాయి ఎవరైతే దొంగతనం చేసినారో ఆ అబ్బాయి ఐపీఎస్ సాధిస్తాడు, ఐపీఎస్ జాబ్ సాధిస్తాడు.
తర్వాత ఈ మేడం ఇక్కడ ఎవరైతే విద్యాబుద్ధులు నేర్పించినారో ఆ మేడం రిటైర్డ్ అయిపోయినారు. మరి రిటైర్డ్ అయిపోయినప్పటికీ టీచర్స్ గుర్తుంటారు కదా, అలా అబ్బాయి చాలా హ్యాపీగా నాకు ఐపీఎస్ జాబ్ వచ్చేసిందని ఆ మేడంని ఒకసారి కలవడానికి వస్తాడు. వస్తే మేడం కలుస్తాడు. మేడం నేను గుర్తున్నానా అంటే, ఎందుకు గుర్తులేవురా, ఫలానా బ్యాచ్లో ఉన్నావు కదా, నువ్వు చదివిన ఫలానా క్లాస్లో నువ్వు చదివావు కదా, నాకు గుర్తుంది అంటుంది మేడం. మేడం నేను దొంగల్ని పట్టుకునే ఒక జాబ్లో ఉన్నాను మేడం, ఐపీఎస్ జాబ్లో ఉన్నాను నేను అంటే, చాలా సంతోషం నాన్న, మంచి పొజిషన్లో ఉన్నావని అప్రిషియేట్ చేస్తుంది. మేడం నన్ను ఇంకా గుర్తుపట్టలేదా మేడం అంటాడు. ఏందన్నా చెప్పినాను కదా, గుర్తుపట్టినానని చెప్పినాను కదా అంటే, లేదు మేడం నేను ఎప్పుడే నేను ఒకసారి నేను వాచ్ దొంగిలించాను కదా, అతనే కదా అప్పుడు నా పేరైతే మీరు బయట పెట్టలేదు కదా అని అంటే ఆ విషయం నాకు ఇంతవరకు తెలియదు నాన్న, నువ్వు తీసినావు అనే సంగతి నాకు నిజంగా నువ్వు చెప్పే వరకు తెలియదు అంటుంది మేడం. ఎందుకు అలా అంటే, అప్పుడు ఆ పిల్లవాళ్ళు చదివేటప్పుడు మేడం ఏం చేసేది, కళ్ళు మూసుకోండి ఒక 5-10 నిమిషాలు అన్నారు కదా, ఆ సందర్భంలో మేడం ఏం చేసినారు, కళ్ళు మూసుకొని వెతకడం స్టార్ట్ చేసినారు అన్నమాట. ప్రతి విద్యార్థి దగ్గర జేబులు వెతకడం స్టార్ట్ చేసింది. అంటే కళ్ళు మూసుకొని వెతికి తర్వాత ఎక్కడైతే దొరికిందో అది తీసుకొని ఆ పిల్లవాడికి ఇచ్చేసింది కదా, ఆ విషయం మళ్ళీ ఆ అబ్బాయితో చెప్తుంది అన్నమాట. నేను కళ్ళు మూసుకొని వెతికాను, నాకు అస్సలు తెలియదు, నువ్వు తీసిన సంగతి నువ్వు చెప్పే వరకు కూడా నాకు తెలియదు అంటుంది. ఆ పిల్లవాడు ఇంకా స్టన్ అయిపోతాడు అనమాట. అవునా అని అవాక్కైతాను అంటారు కదా, అలా అయిపోయినాడు అనమాట. ఇంకా అబ్బాయి మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ చెప్తాడు మేడం ముందు, ఎందుకు మేడం మీరు నా పేరు ఎందుకు చెప్పలేదు, అప్పుడు ఎందుకు బయట పెట్టలేదు అంటే, కాదు నాన్న, ఒక విద్యను అభ్యసించినటువంటి ఒక స్థాయిలో ఉన్నటువంటి ఒక టీచరు ఫలానా విద్యార్థి ఇలా చేశాడు, దొంగతనం చేశాడు అని అంటే అదొక ముద్రలాగా అయిపోతుంది. అందరూ కూడా బ్లేమ్ చేస్తారు అబ్బాయిని, వీడే చూడరా దొంగతనం చేసింది, వీడే చూడరా అని. అంటే ఆ పిల్లవాడు లైఫ్లో ఎదగలేడు, అదే ఫీలింగ్లో ఉంటాడు, ముద్రపడి ఉంటుంది. సమాజం ఎలా ఉంటుంది, ఏదైనా ఒక బ్యాడ్ జరిగితే వెంటనే కించపరచడానికి రెడీగా ఉంటారు సమాజం. మరి అలా డిగ్రేడ్ చేయకుండా అబ్బాయిని కాపాడి ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి కారణమైందన్నమాట. ఎవరు, ఒక టీచర్, సమాజంలో ఒక టీచర్ అన్నమాట. కాబట్టి ఇంటికి వెళ్ళి ఆలోచిస్తున్నాడు, అంటే నాకు నిజం చెప్పి ఉంటే నేను ఈ స్టేజ్లో ఉండేదాన్ని కాదు కదా అని ఆ టీచర్ని చాలా మెచ్చుకుంటాడు అన్నమాట అబ్బాయి. కాబట్టి నేను ఇచ్చే సలహా ఏమంటే, ఇప్పుడున్నటువంటి పిల్లలకి చదువు అంటే మనకి ఇప్పుడు విద్య అంటే ఓన్లీ చదివే కాదండి. విద్య అంటే ఏంటి, సంస్కారం. విద్య అనేది సంస్కారాన్ని నేర్పించాలి. కాబట్టి మీరు మీ పిల్లలకి ముందుగా మీరు నేర్పించాల్సింది సంస్కారం అండి. ఇప్పట్లో ఉన్నటువంటి ఉద్యోగం వచ్చిందా, ఎంత ప్యాకేజ్ ఎంత, ఎన్ని లక్షలు, ఇలాంటి స్టేజ్లో చాలామంది పేరెంట్స్ ఉన్నారండి. కాకుండా ఈ వాల్యూస్ అనేది తగ్గిపోతూ ఉన్నాయి. ఇప్పుడు చూస్తున్నాము. ఇంతకుముందు నేను చదివేటప్పుడు అయితే స్టాఫ్ రూమ్లో వెళ్ళాలంటే కూడా భయపడేవాళ్ళం. మనం సార్ పిలుస్తున్నాడంటే అడుగు పెట్టాలంటే కూడా భయపడుతుంటాము. ఇప్పుడు అలా కాదు. టీచర్ ఇలా ఉన్నా కానీ కాలు మీద కాలు వేసుకొని తిరగడం, కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడము, తల ఎదురేసి నడుచుకుంటూ పోవడం, చూసి చూడనట్లుగా ఉండడం, ఇలా ఉన్నారు. అందరూ అని కాదండి, కొంతమంది చాలామంది ఉన్నారు. అలాంటి అలవాట్లు కాకుండా మంచి అలవాట్లను మీరు మీ పిల్లలకు ఫస్ట్ మాతృదేవో పితృదేవోభవ అంటారు. కాబట్టి చిన్నప్పుడే మంచి బుద్ధులను నేర్పించాలి, సంస్కారాన్ని నేర్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి అందరికీ. థ్యాంక్ యూ వరండాల్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నెక్స్ట్ మన పులయ్య సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి 2007-8 పూర్వ విద్యార్థులకు ప్రత్యేక నమస్కారాలు. వాస్తవం అంటే పెద్దగడుగురు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివినటువంటి ఇప్పటికే
చాలా బ్యాచ్కి వెళ్ళిపోయిందా మీలాగా. ఈవెన్ నేను కూడా ఈ స్కూల్లో చదివినటువంటి ఓ బ్యాచ్కి చెందినటువంటి విద్యార్థిని, పూర్వ విద్యార్థిని. కానీ ఎవరు సాహసం చేయని, ఎవరు ముందుకు వచ్చి నేను చదివిన పాఠశాలకు ఏదో చిన్న మంచి పని చేయాలి, ఇతరులకు ఆదర్శంగా నిలవాలి అన్నటువంటి ఓ ఆలోచన, ఓ మంచి ఆలోచన రావడం అనేది చాలా అభినందించదగ్గ విషయం. అందుకే నాకంటే మీరు వయసులో చిన్నవాళ్ళైనప్పటికీ 2007-8 పూర్వ విద్యార్థులకు, ముఖ్యంగా ఈ పాఠశాల పూర్వ విద్యార్థిగా నేను ప్రత్యేకంగా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంతకుముందే అన్ని మంచి విషయాలు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా చెప్పారు. వాస్తవం అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు మీరు పెట్టినటువంటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా ఈరోజు చాలా రోజుల నుంచి మేము ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి ఈ ఉపాధ్యాయులందరితో కలిసి కొన్ని సంవత్సరాలు మేము ఉపాధ్యాయుడిగా సెలెక్ట్ కాకపోయినప్పటికీ అప్పట్లో విద్యా వాలంటీర్లుగా ఒక చిన్న పోస్ట్ ఇచ్చారు. అప్పట్లో ఆ పోస్టులో భాగంగా మేము ఇక్కడ ఊర్లోనే మాకున్నటువంటి క్వాలిఫికేషన్కి ఆధారంగా ఇక్కడ వాలంటీర్గా పనిచేసాము. అందులో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి పూర్వ ప్రధాన ఉపాధ్యాయులు లతీఫ్ సార్ని చూసిన వెంటనే ఆ రోజు మేము ఆయనతో కలిసి పనిచేసి లీజర్ సమయంలో ఆయనతో వేసినటువంటి జోకులన్నీ కూడా మాకు గుర్తొచ్చాయి. వాస్తవం వయసులో మాకంటే చాలా పెద్దవాళ్ళు, కానీ అయినప్పటికీ చాలా చనువుగా మాతో అన్యోన్యంగా ఉండేవారు. అలాగే విశ్వనాథ్ సార్ అయితేనే, ముఖ్యంగా అంజనం మేడం అయితే చాలా సంవత్సరాలు మేడంతో కలిసి పనిచేసాము. చాలా మేడంకి అన్ని సహాయ సహకారాలు వాలంటీర్లు మేము అయినప్పటికీ వాస్తవంగా ఒక వాలంటీర్ అన్న విషయాన్ని పక్కన పెట్టి రెగ్యులర్ ఉపాధ్యాయులుగా పనిచేసినట్లు అంకిత భావంతో పనిచేశాం. వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ మేము చాలా సుపరిచితులు, రోజు మమ్మల్ని చూస్తుంటారు. మా స్థితిగతులన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పూర్వ విద్యార్థులకు అందరూ తెలుసు. కానీ ఎవరికి రానటువంటి ఆలోచన, వాస్తవంగా చాలామంది ఇప్పటికే 2-3 బ్యాచ్లకి వెళ్ళాం మేము. మాకంటే సీనియర్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా చేశారు. కానీ ఎవరికి అంటే నేను చదివిన పాఠశాలకు మంచి చేయాలనేటువంటి ఆలోచన మీకు ముందు కలగడం అనేది చాలా అభినందనీయం. దీనికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే శ్రీనివాసు సార్ చెప్పినట్లుగా ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వివిధ స్థాయిల్లో ఉంటారు. ఆ స్థాయిలన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీలో ఎవరికైతే కష్టం వస్తుందో అటువంటి వాళ్ళకు మీ వంతుగా చేయి కలిపి సహకారం అందజేస్తూ ఇలాగే అభివృద్ధి సాధిస్తారని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అక్కడ ఐస్ క్రీమ్స్ అన్ని మెల్ట్ అయిపోతున్నాయంటే ఫుడ్ కూడా ఆకలి అవుతుంది. It's a family party. సెట్టింగ్ అక్కర్లే, మైక్ సెట్టుల్ తో పనిలే, మన ఇంటినే చేసేద్దాం డిస్కో తగ్గలే. నైట్ 9 బక్కర్లే, బయటికి లక్కర్లే, ఇలా మనం క్లబ్ అయితే పాపం దాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళా, ఫారెన్ వెళ్ళాలా, మనం ఉండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల, మరి మనకి లైఫ్ ఏళ్ళ, మన్నా పేదవడు అడిగేదెవడు, చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party.
పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయి చేయి చుట్టూ మన వాళ్ళే కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైకమంతా చూపించేయి అంతా మన ఇల్లే జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో అరే పట్టు చీరే కట్టుకున్నా కెప్పు కేక అంటూ నువ్వు కుమ్మేసుకో It's a family party. It's a family party. It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో It's a family party.